ప్రధానం అనేది అయిపోయిందండి. అబ్బాయి తరపు వాళ్ళంతా తంతు అనేది ముగించుకున్నారు. ఇంకా అమ్మాయిని మాత్రం రెడీ చేసి ఇంకా ప్రధానం చీర కట్టించారండి. ఇక్కడ పంతులు గారు అయితే వడి బియ్యం అనేది కడుతున్నారు. ఇదిగోండి పంతులు గారి చేతిలో ఉంది కదా. ఆ అబ్బాయి వాళ్ళు ఏమేమి పెట్టాలి అమ్మాయి తరపున అన్నీ పెట్టారు. మొత్తం అతంతా అయిపోయాక అమ్మాయిని ప్రధానం అయిపోయాక అప్పగింతలు ఉంటాయి కదండి. అప్పగింతలు అనేవి చేస్తున్నారు. అసలు అప్పగింతలప్పుడు అసలు తెలియకుండానే ఏడుపు అనేది వచ్చేసిందండి. ఇదిగోండి అబ్బాయి తరపు వాళ్ళకి అందరికీ మళ్ళీ బొట్టు పెట్టి మా అమ్మాయి మంచిగా చూసుకోండి అని వాళ్ళ చేతిలో ఇట్లా అప్పచెప్పాము. ఇట్లా అమ్మాయికి అప్పగింతలు అనేవి స్టార్ట్ అయినాయండి. అటు నుండి ఇంకా గాలిదుమ్ము మామూలుగా రాలేదు. ఇంకొంచెం సేపట్లో అసలు పెద్ద వర్షము గాలిదుమ్ము మొత్తం వచ్చింది. మేమైతే అమ్మాయికి మంచి చెడులన్నీ చెప్పి అట్లాగే అబ్బాయి తరపు వాళ్ళకు కూడా మా అమ్మాయిని మంచిగా చూసుకోవాలి అది ఇది అని చెప్పేసి ఇంకా అమ్మాయికి మాత్రం ఇక్కడ పెద్ద మనుషులు ఊరు మనుషులు మా ఒప్పందం అనేది తీసుకుంటున్నారండి. అసలైతే ఇక్కడ ఆ అమ్మాయిని వాళ్ళకి ఇంకా ఇంటికి పంపిస్తున్నాం కదా, అన్నీ మీరే చూసుకోవాలని అప్పగింతల్లో ఇదిగోండి పెట్టి పంపిస్తున్నారు. అసలు అందరూ అయితే ఏడ్చారండి. అమ్మాయి ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటే ఇదిగోండి పెద్ద మనుషులందరి సమక్షంలో జరిగిందనమాట. వాళ్ళ అత్తగారికి మామగారి చేతులు పెట్టారు. అమ్మాయిని మాత్రం అసలు చాలామంది జనాలు ఉన్నారండి. అనుకోకుండా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలామంది ఇదిగోండి గాలిదుమ్ము స్టార్ట్ అయ్యింది. ఇంకా అసలు ఈ అమ్మాయిని గుమ్మం దాటిచ్చేటప్పుడు గుమ్మానికి కూడా పూజ చేపించారు.